మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి, నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదుకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికినీ అనుకొనవద్దు. నీవు చావవు. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కాని పెద్ద కార్యమే కాని చెయ్యడు. నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకుని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకునుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చెయ్యగా, యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చెయ్యవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చెయ్య తాత్పర్యము కలవాడయ్యున్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చెయ్యవలెను. ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చెయ్యుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. నాయందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను యొద్ద మనవి చెయ్యగా, యోనాతాను, ఆ మాట ఎన్నటికినీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చెయ్య ఉద్దేశము కలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాటలాడిన ఎడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను. అందుకు యోనాతాను, పొలములోనికి వెలుదము రమ్మనగా ఇద్దరునూ పొలములోనికి పోయిరి.